తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దుబ్బాకలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారు గతంలో స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించి శ్రీ నందమూరి తారక రామారావు గారు మరి పార్టీని స్థాపించి ఈరోజుకు 43 వసంతాలు పూర్తి చేసుకున్న మా తెలుగుదేశం పార్టీకి మరి పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పార్టీ కార్యాలయాలలో మరి టౌన్లలో, మండలాల్లో, గ్రామాలలో ప్రతి చోట మరి జెండా కార్యక్రమం మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి బందోబస్తుగా భారీగా మేమందరము సంతోషంతో ఈ పార్టీ తరఫున మేమందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. మరి 43 సంవత్సరాలు కాదు, మరి 100 సంవత్సరాలన తెలుగుదేశం పార్టీని మరి కించపరిచి మాట్లాడే వ్యక్తులకు తెలుగుదేశం పార్టీ అంటే ఏందో మరి ఆంధ్రాలో మొన్న ఎలక్షన్లలో చూపించినాం. వచ్చే ఎలక్షన్లలో తెలంగాణలో కూడా మరి మహాకూటమిగా ఏర్పడి మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఘన విజయం సాధిస్తుందో మీరు చూడబోతున్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు దుబ్బాక పట్టణంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కలిసి దుబ్బాక పట్టణంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విజయానికి పూలమాల వేసి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పూడు బుద్ధ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి 9 నెలల అనధికారంలోనే అధికారం చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పట్వారీ వ్యవస్థను కూకడి వేలతో పెకిలించి మాండలికాల వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే కొంతమందికి అసూయ. ఎందుకు అసూయ అంటే వాళ్ళు ఇది ఆంధ్ర పార్టీ అంటున్నారు. బాబు, నేను ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నా, తెలుగుదేశం పార్టీ తెలంగాణ, హైదరాబాద్ గడి కొట్టిన పూర్తి కొట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి అందరికీ ఒకసారి గమనించండి. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చూస్తున్నాం మనం, తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాని రూపురేఖలు మార్చి